ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో రేపు, ఎల్లుండి అనగా ఏప్రిల్ 11, 12 తేదీలలో ఉదయం 5 నుంచి 10 గంటల వరకు మాత్రమే తుంబుర తీర్థం ముక్కోటిలో భక్తులకు అనుమతి. తుంబుర తీర్థం ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు. తిరుమల శ్రీ తుంబుర తీర్థం ముక్కోటి ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఘనంగా జరగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తుంబుర తీర్థానికి ఏప్రిల్ 11, 12 తేదీలలో ఉదయం 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు, త్రాగునీరు అందిస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండడంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్న వారికి అనుమతి లేదు. భక్తులు వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పోలీస్ శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబుర తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బంది నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని గోగర్భం డ్యాం సర్కిల్ నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడినది. ఓం నమో వెంకటేశాయ.